వెల్కమ్ టు రావు గారి ఇల్లు. కాకరకాయలతో మరో టేస్టీ రెసిపీ అండి. ఇది టేస్ట్ సూపర్గా ఉందండి. పెద్ద శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే వెరైటీ ఫ్రై అండి ఇది. రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ ఫ్రై కోసం నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా గరుకు భాగం పైన చెక్కేయాలి. పెరట్లో కాసినవి అయితే చెక్కాల్సిన పని లేదండి. ఈ వేపుడు కోసం చూడండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. 5 రెబ్బల కరివేపాకు కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నువ్వులు రోస్ట్ చేయండి. ఎలాంటి నూనె వేయకండి. నువ్వులు ఇలా కలర్ మారితే చాలండి, మరీ ఎక్కువగా రోస్ట్ చేయొద్దు. అదే బాండీలో ఎండుమిర్చి కూడా వేసి 1/2 నిమిషం ఫ్రై చేయండి. వీటిని ఫ్లేక్స్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా చిన్న ముక్కలుగా ఉండేలా కట్ చేసుకున్నా నూరుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే త్వరగా అయిపోతుందని మిక్సీలో వేసి తిప్పేశానండి. ఇలా చేయడం కష్టం అనుకుంటే 1/2 టీ స్పూన్ కారం అయినా కలుపుకోవచ్చు. కానీ కారం కంటే ఈ ఫ్లేక్స్తోనే రుచి బాగుంటుంది. నువ్వులు, మిర్చి, సాల్ట్ ఓ పక్కన పెట్టండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ప్రారంభిద్దాం. శుభ్రం చేసుకున్న కాకరకాయలను ఇలా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. వీటిని ఉప్పు, పసుపులో వేసి చేదు తీయనండి. ఫ్రై చేయడం వల్ల చేదు కాస్త తగ్గిపోతుంది. ఈ వేపుడు చేదుగా ఉంటేనే బాగుంటుంది. కావాలనుకుంటే మీరు కొద్దిగా ఉప్పు, పసుపు పట్టించి అరగంట తర్వాత చేదు నీరు తీసేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, బాండీలో 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక కాకరకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేయండి. చూడండి, ముక్కలు ఇలా వేగాలి. ముక్కలన్నీ ఫ్రై అయ్యాక చివరగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ, కరివేపాకు బాగా వేగాయండి. ఇప్పుడు సాల్ట్, ఎండుమిర్చి ముక్కలు, నువ్వులు వేసి బాగా కలపండి. కాకరకాయ ముక్కలు మరీ పొడిగా ఉంటే, నువ్వులు అంటుకోకపోతే టీ స్పూన్ నూనె కలుపుకోవచ్చండి. ఈ వెరైటీ కాకరకాయ ఫ్రై చాలా రుచిగా బాగుంటుందండి. కరివేపాకు, నువ్వులు, ఎండుమిర్చి పలుకులతో కాకరకాయ ముక్క టేస్ట్ మరింత రెట్టింపు అయింది. ఈ ఫ్రై షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఈ రెసిపీ పప్పు, పప్పుచారు, రసంలతో, వైట్ రైస్లోకి సైడ్ డిష్గా సూపర్ కాంబినేషన్. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చిరు చేతితోనే ఈ వేపుడుకు మంచి రుచి ఉంటుందండి. ముందుగా మీరు ఒక కాకరకాయను ఇలా ట్రై చేసి చూడండి. ఇష్టపడితే సరే, లేకుంటే ఇతర కాకరకాయ వెరైటీలకు ఫాలో అయినట్లే. ఉప్పు, పసుపు పట్టించి అరగంట తర్వాత చేదు నీరు పిండేసి వండుకోవచ్చు. చేదుగా ఉండటం కాకరకాయ లక్షణం కదండి. అప్పుడప్పుడు ఆ చేదు తింటే ఆరోగ్యానికి మంచిదే.
అందుకే చిరు చేతితోనే టేస్టీగా ఇలాంటి రెసిపీలు చేస్తుంటాను. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.